హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద బ్లాక్ న్యూస్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మురళీకృష్ణ గారు. ఆయన జనసేన సపోర్టర్. సో నిన్న జరిగిన జగన్ 2.0 సమావేశం గురించి ఆయన ఏమనుకుంటున్నారో, అలాగే మనకున్న డౌట్స్ కూడా ఆయన ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు ద బ్లాక్ న్యూస్ మురళీ గారు. మురళీ గారు నమస్తే. రామకృష్ణ గారు, మీకు బ్లాక్ న్యూస్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు బాగున్నారా? ఓకే, బాగున్నాం. చాలా రోజుల తర్వాత జగన్ వాళ్ళ కార్యకర్తలతోనూ అలాగే కార్పొరేటర్స్తో చాలా రోజుల తర్వాత, ఎన్నికల తర్వాత సమావేశం పెట్టడం జరిగింది. చూసారా సార్ మీరు 2.0? అది మార్నింగ్ అయితే కొన్ని హైలైట్స్ చూసానండి. ఏదైనా ఒక మంచి విషయం, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కార్యకర్తల్ని కలవడం, వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించడం అనేది మంచి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కార్యకర్తలతో కలవడం అనేది నిజంగా నేనైతే ఆహ్వానిస్తా ఉన్నా. ఓకే సార్, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారండి. సో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాను. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. మరో 30 ఏళ్ళ వరకు కూడా, అంటే రాబోయే 2029 నుంచి మరో 30 ఏళ్ళు వైసీపీనే అధికారంలో ఉంటుంది అంటున్నారు. కార్యకర్తల్లో వెంట్రుకు కూడా పేకలను అనే వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. గతంలో కూడా మనం చూసాం, 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలు ఉన్నారని లేకుండా, బహిరంగ సమావేశాలను కూడా లేకుండా ఆయన ఇదే విధమైనటువంటి పదప్రయోగం చేస్తేనే అద్భుతమైన మ్యాండేట్ 151 సీట్లని ప్రజలు 11 సీట్లకు పెట్టేశారు. ఈరోజు అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కొంత ఆ పద ప్రయోగం కానీ భాష కానీ కొంత మార్చుకుంటే బాగుండేది. కానీ ఆయన అదే విధంగా మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏ రాజకీయాలైనా ఉందాతనం మాట అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కొంచెం మాట్లాడేటప్పుడు అలాంటి పదాలు మాట్లాడొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి మీకు నేను ఎప్పుడు ఉంటానని చెప్పేది ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాం, దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఇలాంటి పదాలు వాడు చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, అలాగే ప్రజెంట్ టీడీపీ కార్యకర్తలు ఎవరైనా సరే, లేకపోతే నాయకులు ఎవరైనా సరే, ప్రజల ఇళ్లలోకి వెళ్తే కనుక ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అంటారంట నా 15,000 ఏవి, అలాగే వాళ్ళ తల్లులు అంటారంట నా 18,000 ఏవి అని. ఆ ఇంట్లో రైతులు ఉంటే కనుక నాకు నెల 3,000 ఇస్తా అన్నారు కదా, అవి అని అడుగుతారు అని చాలా వెకిలిగా అన్నారనమాట, హేళన చేస్తూ. సో దీనిపై మీరేమంటారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచింది. అవును సార్. ఇచ్చినటువంటి హక్కులు ఒక్కోటి అలైన్ చేసుకుంటా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు కూడా సింగిల్ అటెంప్ట్ లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో రోడ్లు వేస్తామని చెప్పారు, రోడ్లు వేస్తా ఉన్నారు. ఇతర రహదారులకు సంబంధించి ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పారు, ప్యాచ్ వర్క్ చేస్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చారు. ఇక మీరు చెప్పినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద సూపర్ 6 ఇస్తామని చెప్పినటువంటి 20,000 రూపాయలు సంవత్సరానికి కానివ్వండి, మహిళా మహిళలకు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు 1,500 నెలకి అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు కానివ్వండి, అన్ని అంశాలు కూడా కూటమి ప్రభుత్వం త్వరితగతిన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనాలు వేసుకుని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ పేదలుగా ఈ స్కీమ్లన్నీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తుందంటే, నేను ఈ సందర్భంగా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు అమ్మఒడి ఇచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు సూపర్ 6 పథకాలు కొన్ని ఇంకా మేము మొదలు పెట్టలేకపోతా ఉందంటే గతంలో మీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం వల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ఎకానమిక్ క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కొన్ని ముందుకు తీసుకెళ్లేకపోతాం. కానీ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తారు. మీరు వెకిలిగా మాట్లాడొచ్చు ఇందాక మీరు అంటున్నట్టు, కానీ ప్రజలైతే కూటమి ప్రభుత్వాన్ని మనసుకు దగ్గర చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి నమ్మకం ప్రజలకు ఉంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారండి. సో అపోజిషన్ పార్టీస్ అన్నాక ఏదో ఒకటి అన్నారు కాబట్టి అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా మేము అదే విధంగా చూస్తా ఉన్నాం. అలాగే మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైనా సరిగ్గా పరిపాలన సరిగ్గా లేకుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అని అన్నారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చాక ఎక్కడ కాలర్ పట్టుకుంటారేమో అని బయటికి రావట్లేదని జగన్ గారు వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనుకుంటారు? ప్రజలలోకి వస్తాం అనేటువంటి విషయం గురించి దయచేసి వైసీపీ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే 2019 నుంచి 24 దాకా ఎక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నాయని చెప్తే ఆ ప్రాంతంలో చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టేయడం, ప్రజల్ని యాక్సెసిబుల్ లేకుండా
ఉంచడం మనం చూసాం. అవును. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్ లో ఒక నెంబర్ ఇచ్చి తీసుకోమని చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పార్టీ ఆఫీస్ ముందే జనవాణి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఎన్ని సమస్యలు వస్తే అన్ని సమస్యలకు కూడా ఆయన స్పందిస్తా ఉన్నారు. ప్రజల్లోకి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. ఇక నారా లోకేష్ గారు అయితే ఆయన మంగళగిరి ఆఫీస్ అనేక సమస్యలను తీసుకుని సొల్యూషన్స్ ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటా ఉంది. ఎమ్మెల్యేలు కూడా తిరుగుతా ఉన్నారు. ఎక్కడ ఎవరికి మరి కనిపించట్లేదు. ప్రజలందరూ కూడా వీళ్ళు మంచి పని చేస్తా ఉన్నారని ఆశీర్వదిస్తా ఉన్నారు, ఇంకా చేయాలని కోరుకుంటా ఉన్నారు. అంతే తప్ప వీళ్ళు అనుకుంటున్నట్టు ప్రజలు కాళ్ళను పట్టుకొని నిలదీసేటువంటి విధంగా అయితే కూటమి ప్రభుత్వ పరిపాలన లేదండి. ఇంకా ప్రజలు కాళ్ళను పట్టుకోవాలి నిజంగా అని అనుకుంటే గతంలో మీరు చేసినటువంటి తప్పులకి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు. అలా నిలదీసే పరిస్థితి మీకు ఆల్రెడీ వచ్చేసింది. అందుకే 150 నుంచి 11కు మీరు వచ్చారు. కాబట్టి ఎక్కడైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, 11 సీట్లు ఇచ్చారు, దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు, అసెంబ్లీకి రండి. ప్రజల సమస్యలు ఏదైనా నిజంగా ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు టైం ఇస్తారు యాజ్ పర్ అసెంబ్లీ నామ్స్ ప్రకారం. ఆ టైంలో మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. అంతే తప్ప కాళ్ళను పట్టుకుంటారు ప్రజలు ఏమీ చేయట్లేదని చెప్పేసి మీరు బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ లేమ్యాన్ నాలాంటి సామాన్యుడు బయట ఛానల్స్ లో మాట్లాడితే అర్థం ఉంది. ఎందుకంటే నేనే శాసనసభలో లేను, లేకపోతే శాసన మండలిలో లేను. కానీ ప్రజలు మీకు రైట్ ఇచ్చారు కదా 11 సీట్లతో. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా. నిజంగా మీకు ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడండి. ఖచ్చితంగా దానికి సంబంధించి అక్కడున్న మంత్రులు లేకపోతే సంబంధిత శాఖలు చూసినటువంటి వ్యక్తులు మీకు చెప్తారు. అంతే తప్ప ఏదో ఒక మాట మాట్లాడేయాలని చెప్పేసి మీరు మాట్లాడితే మాత్రం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, ఇవే కాకుండా ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో బెల్ట్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అలా మాట్లాడడం అది కరెక్టేనా? ఆయన మాట్లాడడం బెల్ట్ షాపుల గురించి. గత వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే 4 పిల్లర్స్ మీద నడిచింది. ఒక పిల్లర్ వచ్చేసి ల్యాండ్, ఇంకొక పిల్లర్ శాండ్, ఇంకొక పిల్లర్ వైన్, ఇంకొక పిల్లర్ మైన్. ఈ 4 ఎక్కడ దొరికి ఎక్కడ విధ్వంసం చేద్దాం, దోచేద్దాం అన్నటువంటి అంశం మీద నడిచింది. ఎవరు అవునన్నా కాదన్నా నేను గ్రామంలో ఉంటాను. మాది గ్రామం, ఇది వేగూరు నియోజకవర్గంలో. మేము లిటర్ గా చూసాం మా కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో ఏ విధంగా ఆ రోజు అక్రమంగా వేసుకుని దోచేశారు. ఏ విధంగా వైన్ షాపులకు సంబంధించి గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్నప్పటికీ కూడా అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహించారు. కానీ ఈ రోజు ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం లేదు. మరి ప్రైవేట్ ఏజెన్సీలకే లక్కీ డ్రాల్లో ఆ రోజు వైన్ షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇసుకకు సంబంధించి ఫ్రీ ఇసుకని ఇస్తా ఉన్నారు. సో అవినీతి ఏదైనా జరిగింటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందేమో తప్ప ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బెల్ట్ షాపులు మీకు ఉన్నాయని చెప్తే, మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఎవిడెన్స్ అధికారులకు ఇవ్వండి. లేదా మీడియా ముఖంగా వాటి ప్రూఫ్లన్నీ కూడా పెట్టండి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే మీరు ఆ రోజు మాట్లాడండి. అంతే తప్ప నేను పదే చెప్తున్నాను, ఏదో ఒక మాట మాట్లాడేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లేనిపోని వాటిని తీసుకుని వచ్చి ప్రభుత్వం బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఈ ప్రభుత్వం ఏం పథకాలు చేయట్లేదు, ఇలాంటి వ్యాఖ్యలు మీకు తాత్కాలికంగా మీ ఆత్మముక్తిని ఇస్తే ఏమో తప్ప ప్రజల్లోకి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు వెళ్తే వాళ్ళే ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు. అదేంటి ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. అది మీకు మంచిది కాదు. ఎందుకంటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీల్లో మాకు అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంత ఇంపార్టెంట్. మీ మంచి కోరేటువంటి వ్యక్తి, ఎందుకంటే అంత మేమే ఉంటే ఉపయోగం ఉండదు. మీరు కూడా రావాలి, మీరు కూడా ఉండాలి. కాబట్టి మీ పార్టీ ఎదగాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాయిస్ వినిపించే దాంట్లో మీరు ఇలా విధమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో పలుచబడిపోతారు. కాబట్టి మాకు కూడా కిక్ ఉండదు. మీరు ఎక్కే నిజంగా కన్స్ట్రక్టివ్ గా సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి. మేము తప్పులు చేస్తే క్వశ్చన్ చేయండి, దాన్ని తీసుకుంటాం. మీరు చెప్పేటువంటి వాటిలో న్యాయమైనటువంటి సలహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాం తప్ప దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు దయచేసి మానుకోవాలండి వైసీపీ నాయకులు. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. మీ అమూల్యమైన టైంని ఈ జగన్ 2.0 సమావేశం గురించి మాట్లాడారు. మరిన్ని ఇలాంటి సమావేశాలు జరగాలని సార్ చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 30 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉండాలని ఇందాక కూడా మాట్లాడారు. అవును సార్, అవును. ఇదే విధంగా అసలు 2.0 రావాలి అని అంటే 1.0లో మీరేం తప్పులు చేశారు, ఎందుకు మేము ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు, దయచేసి ఒకసారి ఆ విధమైన అనాలిసిస్ చేసుకోండి. అదేవిధంగా 30 సంవత్సరాల గతంలో ఉంటా ఉన్నటువంటి మీరు 5 సంవత్సరాలకి ఎగ్గిపోయి ఎందుకు ప్రజలు ఎందుకు పరిమితం చేశారో ఒకసారి తెలుసుకోండి. ఆ విధమైనటువంటి అనాలిసిస్ చేయండి. ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కార్యకర్తల్లో ఆత్మశైర్యం నింపడం కోసం మాట్లాడొచ్చు, కానీ మళ్ళా వచ్చేసి 1.0 2.0 అనేది కాదండి. తప్పులనే జరుగుతూ ఉంటాయి. ముందు అసలు ఎక్కడ వెనకబడ్డారో చూసుకోండి. గతంలో మీరు చేసిన అవినీతి ఏంది, మీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని చిన్న చిన్న రాజ్యాలుగా అనుకుని వాళ్ళు ఏ విధమైనటువంటి అవినీతి చేస్తే ఈ రోజు ఈ స్థాయికి ఉన్నారో
వాటన్నిటి మీద కూడా అనాలిసిస్ చేసుకోండి. అంతే తప్ప ఈరోజు కూర్చోబెట్టి వైసీపీని వ్యక్తిగతంగా తిట్టాల్సినటువంటి అవసరమో, వైసీపీ మీద బ్లేమ్ చేయాల్సిన అవసరమో కూటమి ప్రభుత్వానికి కూడా లేదండి. వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు కన్స్ట్రక్టివ్ గా సలహాలు ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తీసుకుందాం. మీరు మేము అందరం కలిసి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేద్దాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పొలిటికల్ గ్లడ్జ్ అనేది ఎక్కడ ఉండదు, రాజకీయ కక్ష సాధింపు అనేది ఎక్కడ ఉండదు. మనం కోరుకునేది ప్రజలు బాగుండాలని, ప్రజలకి అభివృద్ధి అందించాలని, రాష్ట్రంలో అమరావతి నిర్మాణం జరగాలని, పోలవరం నిర్మాణం జరగాలని, స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్కి సంబంధించి మనకే ఉండాలని, రామాయణపట్నం దగ్గర పోర్టు నిర్మాణం జరగాలని, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని, ఈ ప్రాంతంలో ల్యాండ్, శాండ్, వైన్, మైను లాంటివి దోచేయకుండా ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు, మానవ వనరులు సమృద్ధిగా ఉంటారని ఆ ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఒక సామాన్యంగా నేను చెప్తా ఉన్నా. అలాంటివి మీరు ఇంకా ఎంకరేజ్ చేసి కన్స్ట్రక్టివ్ సలహాలు ఇస్తే నేను ఈరోజు జనసేన సపోర్టర్ ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కూడా మంచిగా మాట్లాడుతుందని చెప్పేసి నాలాంటి వాళ్ళు కూడా అనుకుంటారు సార్ మీరు మంచిగా మాట్లాడితే. అంతే తప్ప ఏదో రాజకీయాల కోసం విమర్శలు చేసుకుని గతంలో జరిగినట్టు చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం దయచేసి అలా మీరు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చివరి మాటగా వైసీపీ నాయకులు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.